చూడు అమెరికాలో కరెన్సీ నోటు మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ముద్రించుంటుంది, చూడు గమనించు. అదే ఫ్రాన్స్లో వోల్టేర్ అనే రాజనీతి శాస్త్రవేత్త ఉండేవాట, వోల్టర్ అతని పేరు. ఆయన ఏమన్నాడు, భగవంతుడు లేనట్లయితే అట్టివాడిని కనిపెట్టడం అవసరం అని రాశాడు ఆయన. ఏంటి, భగవంతుడు లేనట్లయితే అట్టివాడిని కనిపెట్టడం అవసరం. ఎంత మీనింగ్ ఉందో చూడు దీనిలో. ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ పేరుని ఉంటాం. ఆయన ఏమన్నాడంటే, అసమానతలు లేని సమాజం అసంభవం, అసమానతలు లేని సమాజం అసంభవం. అందరూ సమానంగా ఉండడం అనేది సంభవించదు కదా. అసమానతలు అంటే అందరూ సమానంగా లేకపోవడం. నైతిక ప్రవర్తన లేకుండా అసమానతలు భరింపరానివి. దైవ విశ్వాసం లేకుండా నైతిక ప్రవర్తన ఏర్పడదు. చాలా బాగా చెప్పాడు ఈయన. అంటే రుజువర్తన అలవడాలి అంటే మంచి ప్రవర్తన, నైతికంగా బ్రతకాలనేటటువంటి అలవడాలంటే దైవంపై విశ్వాసం, భక్తి ఉండి తీరాలి అన్నాడు ఆయన నెపోలియన్. అసలు ఎలా అంటావు నువ్వు వేరన్నా పిలు, ఇది ఒక నేచర్, నువ్వు గమనిస్తున్నావు. ఇందులో ఏది నువ్వు సృష్టించలా, ఈ విశ్వాన్ని. దానికి నువ్వేమైనా పేరు పెట్టుకో, కానీ సూపర్ సుప్రీం పవర్ ఏదో మనం నడిపిస్తోందనే విశ్వాసమైనా ఉందా మనకి? ఆ సుప్రీం పవర్ అనేటటువంటి దాన్ని ఎవరు అందుకోలేరు కాబట్టి దానికి ఒక రూపం, దానికి ఒక రకమైన దాని అన్నిటినీ కూడా ఒక డిజైన్ చేసి ఏది ఎట్లా చేస్తున్నాడు అనే దాన్ని ఒక రూపంలో దాన్ని పెట్టుకున్నప్పుడు మనం ఒక విగ్రహంలో చూడు ఆయుధాల రూపంలో ఉంటాయి, గణపతి చేతిలో కానీ అమ్మవారి చేతిలో కానీ. అవన్నీ కూడా ప్రతీకాత్మకంగా చూపించారు మనకి. సృష్టిలో జరుగుతూ ఉన్నటువంటి వాటిని ప్రతీకాత్మకంగా చేతుల్లో ఆయుధాలుగా పెట్టి మనకి ప్రతిదీ కూడా వివరంగా చెప్పారు. అది అర్థం చేసుకోకపోవడం మన తప్పు, కానీ అది వాళ్ళ తప్పు కాదుగా. అర్థమైందా?